బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ పెడుతుంటే తల్లులు ఎదుర్కొనే ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం. అంటే నోరు గట్టిగా మూసేయడం, లేదంటే తల పక్కకు తిప్పేయడం. ఒకవేళ మీరు బలవంతంగా ట్రై చేస్తారనుకోండి, కక్కేస్తారు, లేదంటే ఏడుస్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా 6 నెలల తర్వాత ఫుడ్ మొదలుపెట్టినప్పుడు అని చూస్తే నెంబర్ 1 ఏంటంటే సెన్సరీ ఓవర్లోడ్. అంటే వాళ్ళకి అప్పుడు దాకా తల్లిపాలు లేదంటే ఫార్ములా పాలు లిక్విడ్ ఫామ్లో ఉన్నది తాగడానికి అలవాటయ్యారు. అంతేకాకుండా తల్లిపాలకు ఒక ఫ్లేవరు, దానికి ఒక రుచి, ఆ తర్వాత తల్లి దగ్గరగా ఉండి తాగడానికి ఒక వెచ్చదనం, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఉన్నాయి. ఇవన్నీ అలవాటైన బేబీకి సడన్గా వన్ ఫైన్ డే మనం ఏం చూస్తాం, యాపిల్ ప్యూరీ లేదంటే రైస్ పారెడ్జు లేదంటే ఇంకొకటి, ఇవన్నీ మొదలుపెట్టినప్పుడు బేబీకి సడన్గా అర్థం కాదు. ఈ సెన్సరీ డెవలప్మెంట్ ఏదైతే బేబీకి అవుతూ ఉంటుందో, అంటే దాన్ని రుచి పసిగట్టడం, దాన్ని టేస్ట్ తెలుసుకోవడం, ఇవన్నీ అవుతుంటాయి. దీని ప్రాసెస్లో భాగంగా వాడికి అర్థం కాదనమాట, ఇది ఏం పెడుతున్నారు నాకని రిజెక్ట్ చేసిస్తారు. సెకండ్ ఏంటంటే డెవలప్మెంటల్ ప్రాసెస్లో భాగంగా బేబీకి దవడలు కానీ, పళ్ళు కానీ, నాలుక, మింగే శక్తి, ఇవన్నీ కూడా రోజు రోజుకి డెవలప్ అవుతుంటాయి. సో వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకుంటారంటే వాళ్ళ నోటి దాకా తెచ్చిన వస్తువుని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా కూడా తెలుసుకుంటారు. కాబట్టి కూడా నోరు మూసేస్తారు. మూడో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకి నచ్చడం లేదు, లేదంటే ఆకలి లేదు, సమ్ డిస్కంఫర్ట్ ఇస్ దేర్, దానివల్ల వాళ్ళు తినలేకపోతున్నారు. నెంబర్ 4 ఏంటంటే టీతింగ్ ప్రాసెస్ కూడా యూజువలీ ఫ్రమ్ 6th మంత్ నుంచి దాదాపు తర్వాత నెలల వరకు ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ నోట్లో ఉండే డిస్కంఫర్ట్, ఆ చిగుళ్ళల్లో ఉండే దురద కానీ, సలుపు కానీ, కాబట్టి కూడా వాళ్ళు ఫుడ్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. చక్కగా ఫీడ్ చేయాలి అంటే ఏం చేయాలి అని చూస్తే నెంబర్ 1 ఏంటంటే బేబీ ఇచ్చే సంకేతాలు లేదా క్యూస్ని మీరు గమనించాలి. బేబీ మీరు ఎన్ని మాటలు పెట్టినా స్పూన్ తోసిస్తోంది లేదా మొహం పక్కకు తిప్పేస్తోంది అంటే బేబీకి ఏదైనా ఆకలిగా లేదు కావచ్చు, లేదంటే బేబీకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అని కావచ్చు. సో ఇది మీరు గమనించుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చూసుకోవాలి. సెకండ్లీ, తల్లిపాలు తాగే బేబీస్కి యూజువలీ వెచ్చగా, అంటే తల్లిపాలకు ఒక చిన్న టెంపరేచర్ ఉంటుంది, అలా తాగడం అలవాటైంది. కాబట్టి మీరు పెట్టే సాలిడ్ ఫుడ్స్ అన్నీ కూడా కొంచెం ల్యూక్ వామ్ లేదంటే కొంచెం గోరువెచ్చటి కైండ్ ఆఫ్ టెంపరేచర్లో పెడితే బేబీ ఈజీగా తినగలుగుతుంది. థర్డ్లీ, బేబీకి వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్, టెక్స్చర్స్ మనం అలవాటు చేయాలి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది, వాటికి ఉన్న మంచి ఫ్లేవరు లేదంటే టేస్ట్ కారణంగా బేబీస్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం చూపిస్తారు. సో మనకైనా రోజు ఒకటే పెడితే మనకి ఇంట్రెస్ట్గా ఉండదు కదా, అలాగే బేబీస్కి కూడా. కాబట్టి వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్, వెరైటీ ఆఫ్ ఐటమ్స్, వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ మీరు అలవాటు చేస్తే వాళ్ళు తప్పనిసరిగా ఫుడ్ని ఇంట్రెస్టింగ్గా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 4th అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బేబీకి మీరు ఇచ్చే ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా బలవంతంగా ఇవ్వకూడదు.